అనమాట. దోసకాయలు తొక్కదీయకుండా కూడా వండుకోవచ్చు మనం మంచిగా లేతగా ఉన్నప్పుడు. ఇలాంటి పద్ధతుల్ని మీరు పుల్కాల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. రైస్లో కంటే పుల్కాల్లో పెట్టుకున్నంత కూర తినేసేయండి. కావాలంటే కొంత అన్నం చివరిలో ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అనమాట. మరి చూద్దాం ఈ దోసకాయ కూర అందరినీ చేశాక మీ కామెంట్స్ రూపంలో కూడా మాకు అందించండి. ఎలా ఉందని చెప్పండి, అందరికీ కూడా పంచండి. ఈ మంచి విషయాలు నలుగురికి తెలిస్తే మనతో పాటు అందరూ బాగుపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.